హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మేము మ్యాంగోతోని మెత్తల పకోడీ చేసినాం. ఫ్రై టైపు. ఇది ఫ్రై అనుకోవచ్చు, పకోడీ అనుకోవచ్చు. దీన్నే మనం కూరగా వేసి చూపిస్తా. చింత చిగురు ఉంది ఇక్కడ. చింత చిగురు, టమాటాలు, 2 మునక్కాయలు ఉన్నాయి. దీంతో మంచిగా కూర చేసి చూపిస్తా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది పచ్చిమెత్తలు అయితే కొద్దిగా నీసు వస్తుందని ఆలోచిస్తారు. నీసు వస్తుందని. ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి నీసు కూడా రాదు. ప్లస్ ఎండిపోయిన చేపలు అయితే కొద్దిగా స్మెల్ వస్తాయి. ఇది ఎండిపోయింది కూడా మనం ఫ్రై చేసిన పకోడీ ముక్కలు కాబట్టి, పకోడీ అయింది కాబట్టి చాలా నీస్ అనేది రాదు. అద్భుతంగా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా నచ్చు. కూర కూడా నీకు 4 రోజులైనా ఖరాబ్ కాకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేయాలో చూపిస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పొయ్యి ముట్టించుకుందాం. ఫస్ట్ పొయ్యి అయితే ముట్టించుకుందాం. ఆనియన్ కట్ చేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, దీంట్లో గరం మసాలాలు ఉన్నాయి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, సహజీరా, ఇలాచీలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి దీంట్లో వేసుకున్నాము. ఫ్రెండ్స్ 2-3 పచ్చికాయలు కూడా వేసుకున్నాము. ఆనియన్ ఫ్రెండ్స్ ఇది. ఒక 5 నిమిషాలు ఆగాలి ఫ్రెండ్స్. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోతుంది. కలర్ కూడా చేసింది. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలి. ఆనియన్ ఎప్పుడే కానీ మంచి గోల్డ్ కలర్ రావాలి. ఎంత వచ్చిందని ఎంబడి వేసుకోవద్దు. ఎంత గోల్డ్ కలర్ వస్తే అంత మంచిది మనకు. ఇంకా మనకు కాలేదు. ఇంకా గోల్డ్ కలర్ వస్తే అప్పుడు మనం అక్కడ అల్లం వెల్లిగడ్డ ఇట్లా వేసుకోవాలి. అప్పటి దగ్గర మాత్రం అల్లం వెల్లిగడ్డ అసలు వేసుకోవద్దు. వేసుకుంటే అడుగు కొట్టడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసింది మనకు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇట్లా వేసుకున్నాము. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. 1 టీ స్పూన్ కొంచెం అంతా, మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు. అల్లం వెల్లిగడ్డ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం లైట్గా పసుపు వేసుకోవాలి. చూసారు, ఒక 1/2 టీ స్పూన్ కొద్దిగా తక్కువనే పసుపు వేసుకోవాలి. మనం మునక్కాయలు కట్ చేసుకున్నాం కదా, మునక్కాయలు వేసుకోవాలి. ఇంకా చింత చిగురు ఉంది కదా, చింత చిగురు కూడా వేసేసుకోవాలి. చింత చిగురు మరీ ఎక్కువ ఫ్రై కానియద్దండి. చింత చిగురు ఎక్కువ ఫ్రై అయితే కూడా టేస్ట్ ఉండదు. చింత చిగురు టేస్ట్ అనేది పోతుంది. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి. కొద్దిగా స్పూన్ ఎక్కువనే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి ఒక 1/2 టీ స్పూన్ తక్కువ వేసుకోవాలి కొంచెం. ఇది వచ్చేసి ధనియా పౌడర్. ఇది 2 స్పూన్లు వేసుకోవాలి ధనియా పౌడరు. మనం 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాము. మన తీయని చింతపండు. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి పులుపు కోసానికి. అయిపోతుంది.
టమాటా కూడా ఫ్రై అయిపోయింది మనకు కొంచెం చింతపండు వేసుకోవాలి ఇప్పుడు. వాటర్ వేసుకోవాలి, మళ్ళీ వేసుకోకుండా ఒకటేసారి వాటర్ వేసేసుకోవాలి. ఈ వాటర్ మనకు మరిగి మనకు చిక్కగా కావాలి పులుసు. అప్పటి దగ్గర మాత్రం పులుసు మాత్రం బాగా ఉడకాలి. వేసుకుందాం 5 నిమిషాలు సూతము. ఇప్పుడు మనం చేసిన పులుసు ఉంది కదా, పులుసు చిక్కగా అయిందా కాలేదు చూసుకుందాం. ఓహో, పులుసు కూడా మసులుతుంది. ఇప్పుడు చేపలు వేసుకుంటే అయిపోతుంది. చేపలు వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఇట్లా. దీంట్లో కరివేపాకు ఉంది, దాంట్లో కూడా మనం కరివేపాకు వేయలేదు, ఎక్కువ అసలే లేదు కరివేపాకు. మామూలుగా ఉండదు చూడండి, ఇది పులుసు అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సగం మునక్కాయ వచ్చేసింది, చింత చిగురు వచ్చేసింది దీంట్లో. మరి దాంతోపాటు మామిడికాయ మనం పేస్ట్ చేసి దీనికి ఇవి వేసుకున్నాం కదా, మెత్తలా ఫ్రై చేసుకున్నాం కదా, అద్భుతంగా కూడా టేస్ట్ కూడా. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఒక 10 నిమిషాలు ఆగుదాం, మూత పెట్టేసుకుంటే 10 నిమిషాలు ఆగినా కొత్తిమీర వేసి తీసేసుకోవాలి. ఇంకా అది చూసుకున్నాం, ఉప్పు కారం చూసుకున్నాం. ఇప్పుడే ఒకసారి చూసుకొని మనం ఏమైనా తక్కువ ఉంటే చేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. వేడి వేడి అన్నం కూడా వేసుకోవాలి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఎంత తినాలంటే అంత తింటాను. ఇప్పుడు అన్నం కూడా ఒక 10 నిమిషాలు ఆగడం. చాలా మూత అయితే పెట్టేసుకున్నాం. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇంకా చూద్దాం. ఇప్పుడు చేపల వాసన కూడా గుమగుమ వచ్చేస్తుంది. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇట్లా గుజ్జుగా అయిపోయింది మంచిగా పులుసు కూడా. చేప కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే పులుసు రెడీ అయిపోయినట్టు. ఇంకా చేపల పులుసు దించి ఒక 10 నిమిషాలు పెట్టుకొని ఇంకా భోజనం చేస్తే అయిపోతుంది. ఇంకా చూశారు కదండి. ఇప్పుడైతే చింత చిగురు, మునక్కాయ, మామిడికాయ పేస్టు, ఈ మూడితో మనకు మెత్తల ఫ్రై, పకోడీ, కూర 3 రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఫ్రై చూపించాను, ఇప్పుడు తర్వాత పకోడీ చూపించిన, ఇప్పుడు వచ్చేసి కూర. చూద్దాం ఎలా ఉందో టేస్టు. మామిడికాయ, దీంట్లో మునక్కాయ అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే అద్భుతంగా ఉండాలి. బాగా కాలుతుంది. మళ్ళీ ఎలా ఉందో టేస్ట్ అయితే మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. మీరు ఇలా చేసుకోండి. 2 విధాలుగా మనకి వస్తుంది. ఫ్రై అయితే పిల్లలకు వస్తుంది, కూర అయితే ఇట్లా పులుసు అయితే మన ఫ్యామిలీ కూడా తినొచ్చు, అందరు తినొచ్చు. స్పైసీ కూడా ఎక్కువ ఉండదు. చింత చిగురు, మనం మునక్కాయ, టమాటా, మ్యాంగో పేస్ట్ వేసినాం కాబట్టి స్పైసీ కూడా అస్సలు ఉండదు, నార్మల్గా ఉంటుంది స్పైసీ కూడా. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీరు ఇలా చేసుకొని తినండి. నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. లైక్ కొట్టండి. బాయ్.